తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. రైతు భరోసా కింద రైతులతోటి సమావేశం కావడానికి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం రేపు రాబోతుంది. దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, దాంతోపాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్గ సీతక్క గారు రాబోతున్నారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేస్ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి హెలిప్యాడ్ కావచ్చు, మిగతా ఏర్పాట్లను నేను చూసుకుంటున్నాం. మరి రైతులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతుంది. రుణమాఫీ విషయమే కావచ్చు, అదేవిధంగా రైతు భరోసానే కావచ్చు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడానికి మీరు రేపు ఉదయం 10 గంటలకు రైతులు కొంతమందిని కలెక్టర్ గారు కొంతమంది మాట్లాడి కొంతమంది రైతులను కూడా మాట్లాడతాం. ఉత్తమ రైతులు కావచ్చు, అదేవిధంగా మిగతా రైతులతో మాట్లాడే వాళ్ళతోటి ఒక అభిప్రాయ సేకరణ ఏ రకంగా చేస్తే రైతు భరోసా ముందుకు తీసుకెళ్లే మీద అభిప్రాయ సేకరణ జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇందర్వేలి మండల్లో ఇక్కడ ఒక రైతు దగ్గర ఈ యూకలిప్టస్ క్లోన్స్ ద్వారా ఈరోజు ప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ కరెక్ట్ టైంలో మనం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. ఈరోజు ఇంతకుముందు అక్కడ మండల సమాఖ్య బిల్డింగ్ లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ మునుగా ప్లాంటేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఇప్పుడు యూకలిప్టస్ ప్లాంటేషన్ స్టార్ట్ అయింది. సో మా రిక్వెస్ట్, మా కోరిక అందరితో మీ పొలాలు కావచ్చు, మీ ఇంటి కావచ్చు, ఇంటి సంబంధించిన కూడా మొక్కలు మీరు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని అక్కడ కావాల్సిన మొక్కలు కూడా దయచేసి నాటాలి. చాలా ఇప్పుడు మంచి వర్షం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ బాధ్యత తీసుకొని మొక్కలు 100% వన్ మహోత్సవ్ కార్యక్రమం కింద కాపాడుకోవాలి మీ అందరితో కోరుతున్నాము. సుమారుగా నెలలో 1,50,000 అలానే 1 ఎకర్లో ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలానే మనం చేస్తే మీకే మంచి ఆదాయం వస్తాయి. దీంతో ఇంకా అంతర్ పంట కూడా చేసుకోవచ్చు. అండ్ మొత్తం ఈజీఎస్ తోనే, అంటే ఉపాధి హామీతో మొత్తం టైప్, లేబర్ గానీ, క్లోన్ గానీ, వాటరింగ్ గానీ మొత్తం ఉపాధి హామీతో టైప్ ఉంది. కాబట్టి దయచేసి రైతులు శ్రద్ధ చూపించి ఇంకా మన ఖానాపూర్ నియోజకవర్గంలో, మన ఇందర్వేలి ఒట్టూరు మండలంలో ఇది ఇంకా సక్సెస్ఫుల్ చేయాలి మీ అందరితో కోరుతున్నాము. చాలా సంతోషం. రైతుల్ని ప్రోత్సహించే విధంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం. మరి వృక్షో రక్షితి రక్షిత అని మనం అంటాం. మరి ధర్మో రక్షితో రక్షిత అని మనం అంటాం. ధర్మాన్ని ఏ రకంగా అయితే మనం కాపాడుతామో వృక్షాన్ని కూడా అదే రకంగా కాపాడాలని వృక్షో రక్షిత రక్షిత నినాదాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి రైతు ఒక కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటలేని కార్యక్రమాన్ని తీసుకొస్తే తప్పకుండా సరైన సమయంలో వర్షాలు పడతాయి. ఎండాకాలంలో ఎండ తగ్గుతుంది. వాతావరణంలో ఎలాంటి మార్పులు చెందకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది ఏదైతే నీలగిరి ప్లాంటేషన్ ఏర్పాటు చేశారో అదేవిధంగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా మనం ఏర్పాటు చేయడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దానివల్ల కూడా ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ పామ్ వల్ల చాలా వరకు దానికి కొంత నీరు అవసరం ఉన్నా దానికి కూడా ఇక్కడ ఎట్లయితే ఇప్పుడు పామ్ పాండ్ ఏర్పాటు చేసుకుని మనం ఏ రకంగా అయితే ఇక్కడ నీళ్ళ కోసం ఏర్పాటు చేస్తారో అదే రకంగా ఆయిల్ పామ్ విషయంలో కూడా కొంత రైతులందరూ కూడా దృష్టి సారించాలి. అదే రైతు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. మరి యొక్క వనోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్డీ గారికి, డిఎఫ్ఓ గారికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు.